స్లో 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 చాలా కూల్ ఉండండి, కూల్ ఉండండి సార్. తమ్ముడు కొంచెం ఎనిక్కిరా అమ్మా సార్, ఎనిక్కిరా ఇంకా కంపట్లేదు తమ్ముడు, ఎన్నికొచ్చామ్మా ఇంకెన్నిక్కరా. నేను మాట్లాడిన క్వశ్చన్స్ తీసుకోండి, ఎన్నికరా ఫ్రేమ్ లో మీరు వస్తున్నారు స్వామి, అదే ఆయన గొడవ. ఓకేనా సార్, మీరు చేయాల్సిన పని నాకు చేస్తున్నాను, నేను చేస్తున్నాను. మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2024లో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది. ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్ లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబాన్ని, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. ప్రజలందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్ గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే పదే చెప్పారు. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు, గతంలో అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడున్నా. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్ గా చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్ గా నేను అక్కడ తిన్నానని, ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నేను వేశానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమైతే
ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని. చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా. అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం, కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు చూసారు, సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకో 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. మనం చూసాం, సర్వే రాళ్ళ పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 900 కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు, ఖర్చు పెట్టారు. అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అందుకే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం. అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆర్నిసలు కష్టపడతాం, పని చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎస్, నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా. హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపో, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 స్టార్ హోటల్లో కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తశుద్ధి. అది మీరు వాళ్ళని అడగాలి. వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదు, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది? లేదో బా ఉన్నాడు. అరే అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో మన అందుకే సాక్షి అన్న, మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు, ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా. ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్. నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం. గుడ్ క్వశ్చన్. ఇంతముడు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? సార్ ఋషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది.
అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు, ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. అంత అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. గిరిజన ప్రాంతంలోనే స్కూల్కి వెళ్లే విద్యార్థులు చాలా వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అవును. స్కూల్కి వెళ్లే ఇబ్బంది కూడా చాలా పడుతున్నారు. అవును. వాళ్ళు స్కూల్కి వెళ్ళే మార్గం కూడా వాగులు దాటి వెళ్ళాల్సి వస్తుంది. అవునండి. దాని నుంచి ఏ విధంగా వాళ్ళకి నివారణ మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్లకుండా తగ్గిపోయారు. అంటే 45 లక్షల నుంచి ఇప్పుడు 35 లక్షలు పడిపోయింది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల జరిగింది. నేను కౌన్సిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పా, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి. 5 సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను. అది ప్రజల ముందలు పెడతా, మన టీచర్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాల ముందలు పెడతా, అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా. 4 సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి. అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు. అది కూడా నేను స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందరికి వెళ్తా, ప్రజల ముందర వెళ్తాం. అవును, 3 విద్యార్థులు కూడా చనిపోయారు. అవును. ప్రధానంగా నేను ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే, ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యూమరేషన్ పకడ్బందీగా చెయ్యండి. నాకు క్లారిటీ ఉండాలి. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, మౌలిక వసతులు అన్ని ఉన్నాయా లేవా. దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి, వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం అని ముందలు తీసుకెళ్తాం. సార్ మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్. నాకన్నా ఫాస్ట్ గా మీకే న్యూస్ వస్తుంది. ఒక్క నిమిషం, అంటే మీ అందరు తెలుసు నేను 18th వెడ్డింగ్ యానివర్సరీకి 3 రోజులు లేను. వెళ్లే ముందలా నేను అధికారులు కూడా కలిశాను. అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగినాయి. ఆ రిజల్ట్స్ చూసిన బాధ కలిగించింది. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాలి. నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబసే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని. 10th లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అయ్యా. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా, యూనిట్ టెస్టులు జరిగినాయా, క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా, ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగారు. లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. అప్పుడు నేను అధికారులు కోరిందంటే లెటెస్ట్ డూ అసెస్మెంట్. ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తీసుకెళ్లి సిబిఎస్ఈలో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పొరపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది. మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను పాదయాత్రలో చూసాను. ఆనాడు నేనే చెప్పా, అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవుదు, మళ్ళీ 5 సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను. అదే నిజమే. సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ 2 ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ చూసాను, మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు. దాని తర్వాత నేను కేబినెట్ మీటింగ్ జరిగింది, మళ్ళీ ఇటు వచ్చేసాను.
రేపు ఎల్లుండి వాళ్ళతో సమీక్ష చేస్తాను. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం. ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం, 5 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన మేము తీసుకుని ప్రజల ముందు పెడతాం. రాజధాని భవనాలని మొత్తం అందులో ఉన్న నిర్మించారు, చాలా ఇబ్బంది పడుతుంది ఐటీ మొత్తం విశాఖపట్నం. ఏ రకంగా తిరిగి మళ్ళీ దీన్ని పునరుద్ధరణ తీసుకొస్తారు, ఏ రకంగా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య సైకో పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి, ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, ముందు వచ్చాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను. ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి. రెండోది, ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నాం. గతంలో 2019లో అదానితో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు చూడండి, మహారాష్ట్రలో గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళింది, తెలంగాణకి వెళ్ళింది. మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు, ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తున్నారు. విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి కావాల్సిన కరికులం ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి, ఏఐ నుంచి సినిమాలు, టీవీ షోస్, మీడియా రిపోర్టింగ్. నీకు నచ్చదు, బట్ రియాలిటీ అది. లీగల్, పాలిటిక్స్ లో, బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తాం, స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. అక్టోబర్ 18. ఎస్ సార్, ఎస్ సార్. సీట్లు ఉన్నాయి సార్, దీని కంటిన్యూషన్. ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు, మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు, కానీ బహిర్గతం చేయలేదు. 42,000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద మీరు స్టాండ్ అయ్యండి నెక్స్ట్. ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు, బారింగ్ బ్లూ మీడియా. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్ కెళ్ళి మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు, ఎక్కడ, ఎవడి పేరు, ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈ రోజు మేము బయటకు తీసుకున్నాం. అన్ని బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. దాని తర్వాత నేను స్పందిస్తాను. ఎవరమ్మా? టైం విల్ టెల్ అన్న. ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్? 100% ఇస్తాం. ఎందుకు కంగారు? మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు? ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి, 2 సంవత్సరాల మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు, ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఒకే 1 నెల తీసుకుంది, 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం. వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం. మేము పెంచుతాం, ఇస్తామన్నా, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం, డౌట్ వద్దమ్మా. మీ మిత్రుని అడిగి ఎందుకు తరిమేశారు బా? ఇప్పుడు లూలులో చాలా
వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి, తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుత ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్పష్టంగా. అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేం. కానీ గత ప్రభుత్వం తీసుకుంది. ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాం. మొదటిది, ఎలాంటి డీటెయిల్స్ వెళ్లకుండా ప్రజావేదిక కూల్చేశారు. ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్చేశారు. రెండో డెసిషన్, సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మూడోది లూలు ప్రాజెక్ట్. ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు, అలానే మనం క్యాన్సిల్. దాంట్లో వల్ల చాలా బాధపడ్డారు. మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు అనేసారు. సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని ఆనాడు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభించాం, కానీ కొంచెం టైం పడుతుంది సార్. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. కిడ్నాపులు జరిగినాయి, రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దసపల్లా భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇదే విధంగా ఆ పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తి ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం. ఒక్క నిమిషం సార్, మేడం గారు అడుగుతున్నారు. అవునా మేడం, అవును మేడం. పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు బాగా గుర్తున్నది. చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము. 100% చేస్తాను. ఒక్క నిమిషం. అవును సార్ గురుగారు, 100% స్టార్ట్ చేస్తాం. కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు 1వ తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప, పెన్షన్ 1వ తారీఖు ఇస్తే గొప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే గనక 31 తారీఖునే, అంటే 1వ తారీఖు సండే ఒక రోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను. సో అన్ని సెట్ చేస్తున్నాం, వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నాం. ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా, రోడ్లు కూడా వేయాలా, విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, అండర్ పాస్లు కట్టాలా, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము. దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి, ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి, నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్ లో గురించి మాట్లాడాను. దాన్ని మేము కట్టుబడి ఉన్నా. తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం సార్. నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేగల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు. మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండల్లో నివసిస్తున్నారు, ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడు నన్ను కోరారు. నేను హామీ కూడా ఇచ్చాను. సో హామీలకు మేము కట్టుబడి ఉన్నాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు. ఏంటి సాక్షి చెప్పమ్మా. అవును సార్, అవును. కార్మికుల్ని పాదయాత్రలో కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళకి స్పష్టమైన హామీ, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా ఆనాడు నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ 2-3 రౌండ్లు డిస్కషన్ జరిగింది. మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం. దానిపైన
చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 2 బాయిలర్స్ కూడా మూసేశారు. మీకే తెలుసు 2 మూసేశారు. 2 ఫర్నెసెస్ క్షమించాలి, 2 ఫర్నెసెస్ మూసేశారు. ఇప్పుడు 3వది నడుస్తుంది. ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేత ఇవ్వాలి, బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా మేము చేస్తాం. ప్రశాంతమైనటువంటి విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ప్రమాదాలు, అగ్ని ప్రమాదం లేదా కంపెనీకి సంబంధించిన ప్రమాదం. ఈ నివారించాలి ఏ రకంగా తీసుకోవచ్చు? ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా. మొత్తం ఆడిట్ చేస్తాము. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. విల్ డూ ఇట్ సిస్టమ్. అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కావాలి. ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు. అది నెక్స్ట్ విజిట్ లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను. కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా ఇంకా వాడుకోవచ్చేమో అని అనుకుంటున్నాను. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామని ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు కార్పొరేషన్ కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేదంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం. అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి. సో కార్లు కొనేదానికో, జేసీబీ కొనేదానికో, టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్. మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి దానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్ కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అన్నా ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణం జరిగింది, మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. పెద్దలు ఇప్పుడే అడిగారు, భూమిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ బయటికి తీస్తాం. రెండోది ఇల్లీగల్ కట్టడాలు ఏమైనా ఉంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మారుతారు, ఏంటి వివరాలు కనుక్కుంటారు. దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలో హామీ ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనాడు నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి అది ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి. 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు. అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సి పెడితే బాగుంటుందని కోరారు. అది నేను నాకు వాట్సాప్ లో పెడితే అది తీసుకుని నేను చేశాను. అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ నియమించాలి, మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి, చేస్తాం. దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్దండి. మీ దగ్గర ఆధారాలుంటే చెప్పండి తప్ప లేనిపోల పైన ఆరోపణలు చేయొద్దు. ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అన్ని కనుక్కుందని నేను మాట్లాడుతున్నాను. విశాఖలో స్కూల్ పర్యటన గిరిజన గ్రామాలకు సంబంధించిన స్కూల్స్ మీద సిటీకి సంబంధించిన అమ్మా నేను మంత్రి 60 రోజులు అయింది. అన్ని స్కూల్స్ 45,000 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ నేను వెళ్ళలేను. ఒక సిస్టమేటిక్ గా అన్ని నేను వెళ్తాను. అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి, నా కింద జిల్లా గ్రంథాలయం, అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది, యూనివర్సిటీ నా కింద ఉంది, మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది. సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన శాఖతో సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం. సో అన్ని నేను వెళ్తాను. ఒకే రోజులో అన్ని అవుతుంది కదా, తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను, వాస్తవాలు తెలుసుకుంటాను. అది నేను చెప్పనమ్మా, రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను. కంగారు పడద్దు స్వామి, ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం. మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం, నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా. మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల
వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులందరూ పరిగెత్తించాలి ఇప్పించే కదా 45 మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా. అదేవిధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటే ఆ డౌట్ నీకు వద్దు. నేను చేస్తానన్నా. అరే సార్ కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా, కంగారు పడద్దు, నేను చేస్తాను. నేను టీ కాఫీని వేరే దగ్గర తాగాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. ఎస్ మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారితో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా. సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లో వేసేది. సో తల్లిదండ్రులకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు, పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాం మొదలుపెట్టారు. ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా 3,000 కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు. ఇంకో పక్కన చిక్కీ, కోడిగుడ్డు, మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు 200 కోట్లు పెట్టిపోయారు. మీకు తెలుసు, నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటా. మంత్రి అయిన 2 రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నా. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వమే పాత విధానం ఫీ రీయింబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. వివేక హత్య కేసు లాంటిదే అవనిగడ్డి డాక్టర్ శ్రీహరి రావు సార్, ఇక్కడ మా సుధాకర్ లాంటిదే ఇంచుమించు 2 గంటల పైన చాలా ఇబ్బంది పడి చెప్పేశారు. దాని మీద నా మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను. చెప్పండి. నాకు అంత అవగాహన లేదు. అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెన్ ఐల్ రెస్పాండ్. మీరే అడగండి, మీరే చప్పట్లు కొట్టుకోండి. ఇది కలెక్టర్ గారు అమలు చేయాలమ్మా. కలెక్టర్ గారు మాట్లాడాలి. ఆల్రెడీ గుంటూరు కలెక్టర్ గారితోనే మాట్లాడి మిగతా కలెక్టర్తో నేను మాట్లాడు. విశాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ రాబోతున్నారంటూ అది గుడ్ న్యూస్ సార్, బ్యాడ్ న్యూస్? లేదంటే ఆ సమాచారం కూడా వస్తుంది సార్, మీరు వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అది కదా, ఇది గుడ్ న్యూస్, ఇది బ్యాడ్ న్యూస్. వస్తున్నాం అంటే ఏ న్యూస్ అది నాకు తెలియదు. అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రులు వేస్తారు. ఇంకా నిర్ణయం తీసుకోవాలి. నేను పాదయాత్రలో మీడియా మిత్రులు కూడా కలిశాను. చాలా స్పష్టంగా ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుని కంగారు పడద్దని నేను హామీ ఇచ్చా. నేను చేస్తాను, మన ప్రభుత్వం చేస్తాను. సార్ నేను ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిని. అన్ని ప్రాంతాలకు నేను న్యాయం చేస్తాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది. వీ విల్ మేక్ ఇట్ ది ఏఐ క్యాపిటల్ ఫర్ ద వరల్డ్. యూ వెయిట్ అండ్ వాచ్ బాస్. అది నేను చాలా స్పష్టంగా విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తాను. అవును సార్, అది ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారితో కూడా నేను చర్చించాను. పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒక కార్యాచరణ పెట్టారు. యూపీలో కూడా కార్యాచరణ తీసుకొచ్చారు, మొన్నే చూశాను. ఆ వివరాలు కలెక్ట్ చేసిన తొందరలో బయట. సార్ కొంచెం సార్ అది ఆఫ్ రికార్డ్ మారుతా. ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పాను. విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ. ఓకేనా? అంటే ఒక్క నిమిషం మీరు ఒక ప్రశ్న అడిగారన్నా, వేరే వాళ్ళకి అవకాశం ఏంటి? ఇప్పుడు మీరు చూస్తే కొత్త వ్యక్తులు వచ్చారు అసోసియేషన్ లో. క్రికెట్ అనేది నాకు కూడా చాలా ఇష్టం. ప్రభుత్వ పాఠశాలలో కూడా క్రికెట్ కిట్స్ ఇవ్వాలి, ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న. స్పోర్ట్స్ అనేది పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా మా లక్ష్యం. పల్లా గారితో కూడా ఈరోజు లంచ్ బ్రేక్ లో మేము డిస్కస్ కూడా చేశాం, ఎలా స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి.
ఏసీ అవ్వచ్చు, మన ఒలింపిక్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళందరితో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా. మన క్రీడా శాఖ మంత్రితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దానిపైన అందరం కూర్చుని కార్యాచరణ మేము రూపొందిస్తాం, తప్పనిసరిగా అమలు చేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సంక్షేమం గురించి ఆలోచించండి. 60 రోజులు కొంచెం టైం ఇవ్వాలి. 60 రోజులైంది ప్రభుత్వం వచ్చింది. వైజాగ్ అభివృద్ధి బ్లూ ప్రింట్ మేము ప్రజల ముందర పెడతాం. స్టేట్ వైడ్ టాప్ మెజార్టీలు వచ్చాయి, హిస్టారిక్ మెజార్టీలు వచ్చాయి. వైజాగ్ లోనే 92,90,000 వచ్చాయి. వెనకాల చాలా మంది ఉన్నారు. ఏ రకంగా గాజువాక 1, భీమ్లీ 2, మంగళగిరి 3. మా మంగళగిరి మర్చిపోయా స్వామి. మా మంగళగిరి 3rd హైయెస్ట్ స్టేట్ లో. కష్టపడిన వాళ్ళు సో నేను చూసుకుంటా, ఎక్కడ పోలేండి. మా అధ్యక్షులు వారు ఉన్నారు కదా, ఆయన పైన బాధ్యత ఉంది ఇప్పుడు. ఓకే అమ్మా, వెళ్తే థ్యాంక్ యూ అమ్మా.